గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తియే బ్రహ్మణే నమః. పొన్నాళవంశకలశాంబుదికైరవాప్తం పూర్ణం దయానిధిమనంతగుణైకదిష్ణం రాజాదిరాజముకుటాంచితరత్నసేవ్యం శ్రీరాజయోగి గురుమంతరతోం నమామి. శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలానందదీక్షితం పండరీనాథ యోగేంద్రం సద్గురుతే నమో నమః. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపరాం. అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 194వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, మలయాద్రి శనుంత శనుంచుల కిలచనందన భూరుహముల ఇంధనమట మలయాద్రి చెంత సెంచుల కిలచందన భూరుహముల ఇంధనమట మిక్కిలి గలుగబట్టి అట్లన చులకన సుమి ఇంటగలుగు సూరీభూషణోడు బహుమాన్యోడు దూరస్థుడెపోడు తెలియని వారికి తెలిసేది కఠినము తెలివి చేదెలసితే తెలియజేసును బోధ సూరీభూషణోడు బహుమాన్యుడు దూరస్థుడెపోడు అని అంటున్నాడు. అంటే మలయాద్రి సెంత చెంచుల కిలచందన పూర్వములే ఇంధనమనుట మిక్కిలి కలగబట్టి అట్లనే అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ మలయాద్రి పర్వతము అనేటువంటిది, ఆ మలయాద్రి పర్వతం అనే దానికి పేరు ఎందుకు వచ్చింది అని అంటే, అక్కడ సుగంధమైనటువంటి ఒక గంధపు చెట్లు ఉన్నటువంటి పర్వతం అది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏంటి అంటే గంధపు చెట్లు ఒక సమూహము అంతా కూడా ఆ మలయాద్రి పర్వతము యందు ఉన్నవి. కాబట్టి ఆ గంధపు చెక్క మరి ఆ గంధపు చెక్కలు అనేటువంటివి మరి అవి వాటి విలువ ఎవరికి తెలుస్తుంది అని అంటే, ఆ గంధపు చెక్కతో నూనె తీస్తారు. ఆ గంధపు చెక్కతో మరి ఇక్కడ మనకు గంధం చెక్కలు దొరుకుతాయి కదా, మనం ఇక్కడ 50 రూపాయలు 60 రూపాయలు 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం ఇంత చెక్కనే. అంటే అంత సువాసన వెగజల్లేటువంటిది ఆ గంధము మనం పెట్టుకుంటాము. కాబట్టి దాని విలువ పెట్టుకునేటువంటి వారికే తెలుస్తుంది. ఆ గంధము చెక్కల విలువ, గంధము యొక్క విలువ తెలిసినటువంటి వారికే ఆ గంధము చెట్టు యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి అలాంటి ఆ గంధము చెక్కతో ఆ యొక్క గంధము యొక్క చెక్కను మరి ఆ గంధము యొక్క రసమును మరి ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలకు కూడా పూస్తారు. కాబట్టి వాటి విలువ ఆ పూజేటువంటి వారికి తెలియబడుతుంది. కాబట్టి అవి అక్కడిని తీసుకొచ్చి ఎంతో విలువతోనే అమ్ముతారు అవి. కాబట్టి మరి అక్కడ ఆ గంధపు చెక్కలు అనేటువంటివి అవి ఎంత విలువైనటువంటి వారికే విలువైనటువంటి వారికే తెలియబడుతుంది. కాబట్టి ఆ విధంగానే మా నాయన మా పెరట్లో ఒక చెట్టుని పెంచినాడు. మాకు చిన్నతనం ఎట్లా ఏంది అంటే, అది మా అమ్మకు అప్పుడు బాలంత రోగములు అనేటువంటివి వచ్చేవి. అంటే కాన్పు ఎప్పుడైతే అవుతుందో ఆమెకు బాలంత రోగం అనేటువంటిది వచ్చింది. ఆ బాలంత రోగం వచ్చిన తర్వాత ఆమెకు 15 రోజులు ఆ పెద్ద మందు చెక్క అనేటువంటి రసాన్ని తాగిచ్చేటువంటి వారు. అంటే ఆయన ఎక్కడికో పోయి కొట్టుకొచ్చేది అది. కాబట్టి ఆమెకు ఊకే అక్కడే పలానా ఊర్లోకి పోతే అవి దొరకడం లేదు కాబట్టి చాలా ఊర్లలో పోయి కొట్టుకొచ్చేది. కాబట్టి అప్పుడు ఆ చెట్టుని పట్టుకొచ్చి మా పెరట్లో పెట్టడం జరిగింది. అది పెద్ద వృక్షముగా అయింది. అది అయిన తర్వాత అది అమ్మకు ఎంతవరకు పనిచేసింది అంటే, మేము అంత పిల్లవాళ్ళు అయిపోయేంత వరకు కూడా అది పనిచేసింది. తర్వాత దాన్ని వాడలేదు. కాబట్టి ఆ విలువ ఆ ఊరు వాళ్ళకు తెలుసా అంటే తెలియదు. అది పెద్ద మంది చెట్టు అనేటువంటి విలువ మా నాన్నకు తెలుసు.
కాబట్టి దాన్ని తెలిసినటువంటి వారులకు దాని యొక్క ఆ మందు కావాల్సుకునేటువంటి వారు పై ఊర్ల నుంచి వేరే గ్రామాల నుంచి వచ్చి మాకు తెలియకుండానే కొట్టుకొని పోయేది. అది కొట్టుకొని పోతే వాళ్ళు ఏం చేసేదంటే దానికి ఆ చెక్కని తీసిన వెంటనే ఆ యొక్క పెండ రాయవాలి. కాబట్టి ఆ పెండ రాయకపోయేది. పెండ రాయకపోవడం వల్ల బొచ్చి అట్టనే అవి ఉండేది అన్నట్టు ఆ చెట్టుకు. కాబట్టి ఆ యొక్క చెట్టు అడిగినట్టు మరి కొంతమంది తెలిసినటువంటి వాళ్ళు సమానం మేము కొట్టుకుపోతామని చెప్పి కొట్టుకుపోయి వాళ్ళు పెండ రాసి కొట్టుకుపోయేటువంటి వాళ్ళు. అంటే బయటి గ్రామాల నుంచి వచ్చి దాని విలువ తెలిసినటువంటి వాళ్ళు ఆ విధముగా ఆ చెక్కని మందు ఆ యొక్క రోగానికి ఔషధంగా వాళ్ళు వాడుకునేటువంటి వారలు. కాబట్టి ఆ గ్రామంలో మా ఊర్లో తెలుసా వాళ్ళకు అంటే తెలియదు. అది ఏం చెట్టు అంటే అది పెద్ద మంది చెట్టు అని చెప్పేది మా నాన్నగారు. కాబట్టి అలాంటి ఆ చెట్టు అనేటువంటిది తెలిసినటువంటి వారికి మాత్రమే అది తెలియబడుతుంది. కాబట్టి మరి ఒక దొంగను చూసి ఒక కుక్క మొరిగినప్పుడు ఆ కుక్కను చూసి మరి ఊరు కుక్కలన్నీ మొరుగుతాయి కదా. మరి చూచింది ఒకటే కుక్క కదా. అది అది దొంగను చూసినటువంటి కుక్క ఒకటి, మరి మురిగినటువంటి కుక్కలు ఆ ఊరు కుక్కలన్నీ మురిగినాయి అంటే మరి అవి చూసినావా అంటే అవి చూడలేదు. కాబట్టి చూచింది ప్రత్యక్షంగా ఒకటే కుక్క. కాబట్టి మరి అట్లాంటి తెలిసినటువంటి వారికే తెలియబడుతుంది. కాబట్టి అవి ఉన్నాయట అంటే ఉన్నాయట అనేటువంటిది అది మనకు ఉన్నదని చెప్పంగా విన్నాం, కానీ మనం పోయి చూసినామా అంటే చూడలేదు. కాబట్టి ఇక్కడ ఉపమానం ఇస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు. కాబట్టి మనకేం చెప్పినారు ఇక్కడ అంటే 4 ప్రమాణాలు చెప్పినారు. శబ్ద ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, మరి ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మనకు 4 ప్రమాణాల ద్వారా మనకు ఆత్మ నిర్ణయం చేసినారు కదా ఇక్కడ. మరి అన్నప్పుడు ఇక్కడ మనకు శబ్ద ప్రమాణము అంటే వేదములో ఉన్నటువంటి దానినే నమ్ము అని చెప్పేటువంటిది అది శబ్ద ప్రమాణము, అది శృతి ప్రమాణము. కాబట్టి ఈ శృతి ప్రమాణంతోనే కదా ఈ మతాంతరములో ఉన్నటువంటి దేవుళ్ళని నమ్ము అని చెప్తుంది. అంటే క్రైస్తవులు ఏం చెప్తారు, బైబిల్ నమ్ము అని చెప్తారు. మరి కూడా మహమ్మదీయులు ఏం చెప్తారంటే మరి ఇక్కడ అల్లానే నమ్ము అని చెప్తారు. కాబట్టి మరి గణపతిని నమ్మాలని చెప్తారు. ఇట్లా ఈ వేదముల నుండి వేదములో నమ్మబడేటువంటి దాన్ని మాట రూపకంగా చెప్పబడేటువంటివే అది శబ్ద ప్రమాణము. మరి అనుమాన ప్రమాణము అన్నప్పుడు అక్కడ పొగ కనబడుతుంది అన్నప్పుడు ఆ పొగ కనబడుతుంది అన్నప్పుడు నిప్పు ఉంటేనే కదా పొగ వచ్చేది. అంటే ఆ నిప్పును చూసినాడు వాడు అంటే చూడలేదు. దేన్ని చూసి నిప్పు ఉన్నదని చెప్పి తెలుసుకుంటున్నాడు అంటే పొగను చూసి నిప్పు ఉంటే ఉండవచ్చు అని అనుకుంటున్నాడు. కాబట్టి ఈ గాలి, ఈ ధూమ్రం అనేటువంటిది వస్తుంది కదా, ఈ గాలి అనేటువంటిది వస్తుంది కదా పొగ. మరి ఈ పొగ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే గాలి వస్తుంది. అంటే ఆ గాలి ఉన్న కాడనే మరి అది గాలి అది లెక్క దాన్ని ప్రయాణించినప్పుడు దాని గాలి ఎంబడే అది వస్తుంది కదా. గాలి వస్తుంది అన్నప్పుడు అది ధూమ్రవర్ణము అన్నారు కదా దాన్ని. ఆ ధూమ్రవర్ణము అంటే అది అన్ని దుబ్బతో కలిగినటువంటిది వర్ణం. కాబట్టి ఆ ధూమ్రవర్ణం చూసి గాలి అక్కడ ఉన్నది అని అనుకోవచ్చు. కాబట్టి ఈ విధముగా అనుమాన ప్రమాణం ద్వారా అది అంగీకారమే కానీ అంగీకారమా అంటే కాదు. కాబట్టి మరి ఇంకేమన్నారు అంటే దానినే మనకి ఇక్కడ ఉపమాన ప్రమాణం అని కూడా చెప్పినారు. ఉపమాన ప్రమాణం ఏంటంటే ఎన్నడూ ఒకడు ఊర్లో ఉన్నటువంటి వాడు, ఒక పల్లెటూరు వాడు గుర్రాన్ని ఎన్నడూ చూడలేదు. గుర్రం ఎలా ఉంటుంది అని ఒక పెద్ద ఆయన అడిగితే ఆయన అన్నాడట ఏమని అంటే మన సాకలి వానికి గాడిది ఉంది కదరా, ఆ గాడిది అది గాండ్రిస్తుంది కదా, అది గడ్డి తింటుంది కదా, అది మూటలు ఎత్తుకొని పోతుంది కదా, మరి గుర్రం కూడా ఆ విధంగానే ఉంటుంది అని ఉపమానం చెప్పినాడట. ఓహో గుర్రం అలాగుంటుందా అని అనుకున్నాడట. ఒకసారి అతడు ఒక సిటీకి పోయినప్పుడు ఆ గుర్రాన్ని చూసినప్పుడు మరి దీనికి ఉన్న తేడా దానికి ఉన్న తేడా గమనించి అలనాడు పెద్ద ఆయన గాడిదని చూపెట్టి గుర్రం అని చెప్పినాడు కదా, గుర్రం పోలిక గుర్రానికే ఉంది, గాడిది పోలిక గాడిదికే ఉన్నదని చెప్పి అప్పుడు వాడు ఆ యొక్క ఉపమాన ప్రమాణంగా చూసినటువంటి దాన్ని ఎప్పుడైతే ప్రత్యక్షంగా చూసినాడో, గుర్రాన్ని ఉన్నట్టు చూసినాడో, గాడిది గుర్రం కాదు, గుర్రము గాడిది కాదు అనేది ప్రత్యక్ష ప్రమాణము. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం అంటే ఉపమాన ప్రమాణం అంటే గాడిదను చూపి గుర్రం అని చెప్పినట్లు. మరి ప్రత్యక్ష ప్రమాణం అంటే గుర్రముగా చూసి గాడిదని గుర్రం అనుకున్నాడంటే ఇన్ని రోజులు గుర్రం అనుకున్నాడు గాడిదని చూసి, ప్రత్యక్షంగా ఎప్పుడైతే చూసినాడో ఇది గాడిది అది గుర్రము అని గమనించినాడు. కాబట్టి మరి అదేవిధంగా ఇక్కడ ఈ ఎర్రచందనం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఎర్రచందనము తెలిసినటువంటి వాళ్ళు మరి తెలియనటువంటి వాళ్ళు మరి దాన్ని ఇప్పుడు బయట కూడా వాడుతున్నారు కదా దాన్ని. ఎర్రచందనం మీద సినిమా కూడా తీసినారు, పుష్ప 1 పుష్ప 2 అని కూడా
సినిమా తీసినారు కదా, అది బాగా ఆడింది కదా. మరి ఆ విధంగానే ఇక్కడ సినిమాలో కూడా తీసినారు కదా దానిని. కాబట్టి అక్కడ ఉన్న మరి చెంచులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఆ అచల మలయ పర్వతం ఎందున్నటువంటి చెంచులు ఎవరైతే ఉన్నారో, మరి చెంచుల కిల చందన భూరుహములే ఇంధనమట మిక్కిలి గలుగబట్టి అని అంటున్నాడు కదా. మరి ఆ పర్వతమున ఉన్నటువంటి ఒక చెంచులు ఏం చేస్తారంటే, ఆ చెంచులు ఆ చెట్లని చిన్న చిన్న ముక్కలుగా కొట్టి వంట పొయ్యిల కిందికి వంట చేసుకోవటానికి మంటగా అది పొయ్యిల కిందికి వాడుకుంటారు అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి దాని విలువ ఆ చెంచులకు తెలుసునా అంటే తెలివి. ఎందుకంటే ఆ చెట్లన్నీ అక్కడనే ఉన్నాయి కాబట్టి ఆ చెట్లు ఒకటే వాళ్ళు జీవనం గడుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ వంట పనులకే వాడుకుంటారు. కాబట్టి వంట పనులకే వాడుకోవడం కాక వాటి చిన్న చిన్న ముక్కలను చేసి మరి ఇతర గ్రామాలకు కూడా పొయ్యిల కట్టెలుగా తీసుకుపోయి వాటిని అమ్ముతారు, వాళ్ళు కొనుక్కుంటారు. కానీ దాని విలువ తెలిసినటువంటి వాళ్ళు దానిని దాచుకుంటారు. మరి ఇంకా ఇతరులకు అమ్మి ఎక్కువ డబ్బుని పోగు చేసుకుంటారు. కాబట్టి ఇతరులు వీళ్ళు చేసుకుంటారా సెంచులు అంటే చేసుకోరు. వాళ్ళ దగ్గరనే కొని వాళ్ళు మరి ఇంకా ఎక్కువ రేటుకు పంపుకునేటువంటి షావుకారులకు కూడా వాళ్ళు డీలర్లు అయిపోతున్నారు ఈరోజు. కాబట్టి ఆ విధముగా చెంచులకు తెలుస్తుందా అంటే తెలియదు. భూరూహము అని అంటే ఆ చెట్లకు ఉన్నటువంటి ఆ పూర్వము చెట్లతో వాళ్ళు వంట చేసుకునేటువంటి వాళ్ళు కదా. మరి ఆ విధంగానే ఇక్కడ ఏమంటున్నాడు అంటే సూర్యభూషణుడు బహుమాన్యుడు దూరస్థుడెప్పుడు అని అంటున్నాడు. కాబట్టి చులకన సుమి ఇంటగలుగు సూర్యభూషణుడు. మరి ఆ విధంగానే ఆ చెట్లలో ఉన్నటువంటి వారికి ఆ చెట్ల విలువ తెలుస్తుందా అంటే తెలియదు. మరి ఇక్కడ సూర్యభూషణుడు అంటే ఇతరులతో పూజింపబడేటువంటి ఏ గురువు అయితే పండితుడైతే ఉన్నాడో అతని ఇంట్లో అతడు పూజింపబడతాడంటే పూజింపబడడు. ఆ గ్రామంలో అతన్ని చూస్తారా మరి మాన్యుని లెక్క ఒక ఋషి లెక్క చూస్తారా, దేవుని లెక్క ఇతరులు మరి ఏ శిష్యులైతే ఉన్నారో శిష్య ప్రశిష్యుల దగ్గర అతడు పూజింపబడుతున్నాడు కదా. ఆ పూజింపబడినటువంటి అతడు మరి తన ఇంట్లో అతన్ని పూజిస్తారంటే పూజించడు. ఎందుకు అంటే అతని ఒక నాన్నగా, తండ్రిగా, అన్నగా, తమ్మునిగా భావించి చూస్తారే తప్ప మరి ఇతరులు చూసినట్టు దైవమే ఆ యొక్క గంధపు చెక్కనే మన ఇంట్లో ఉన్నదనేటువంటి మందు చెట్టు మన పెరట్లనే ఉన్నదనేటువంటి భావాన్ని వాళ్ళు మరిచిపోతారు. ఎందుకంటే వాళ్ళు తెలియనటువంటి వారలు. కాబట్టి మరి ఆ విధముగానే ఇక్కడ మనకు ఏమంటున్నాడంటే సూర్యభూషణుడు బహు మాన్యుడు దూరస్థుడెప్పుడు తెలియని వారికి తెలిసేది కఠినము అని అంటున్నాడు. కాబట్టి మరి అందరిచే పూజింపబడినటువంటి వాడు మాన్యుడు. కాబట్టి అతడు మన ఇంట్లో ఉన్నట్లయితే మరి ఆ గంధం చెక్క విలువ ఎట్లా తెలియదు, మన ఇంట్లో ఉన్నటువంటి అతని యొక్క జ్ఞానము ఎవరికి తెలియబడదు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ తెలియబడదు. కాబట్టి మరి వారిని చూచి మరి ఇతరులు మరి మొక్కుతారు. కానీ మరి దూరస్థుడెప్పుడు అంటే బహుమాన్యుడు దూరస్థుడెప్పుడు అంటే దూరపు కొండలు నున్నగా అన్నట్లు ఆ దూరం ఉన్నటువంటి పుట్టపర్తికి కానీ, తిరుపతికి కానీ, మరి కాళహస్తికి కానీ, కాళేశ్వరం కానీ, కాశీకి కానీ అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పి మనం పోతున్నాము. కాబట్టి అది ఆ ప్రత్యక్ష ప్రమాణమా అంటే అనుమాన ప్రమాణమే. కాబట్టి అనుమాన ప్రమాణంతో, శబ్ద ప్రమాణంతో చూస్తున్నామే తప్ప మరి నిజమైనటువంటి దైవాన్ని చూపేటువంటి దైవము తన ఇంట్లోనే ఉంటే మరి ఇడిచిపెట్టి ఎక్కడికి పోతున్నాం మనం అంటే బహు దూరపు కొండలు నున్నగా అన్నట్లు బయటి ఉన్నటువంటి ఒక పుట్టవర్తి కానీ మరి ఇతర దేవాలయాలకు దేవుడు ఉన్నాడని చెప్పి పోతున్నారు కదా వీళ్ళంతా. మరి వీళ్ళందరూ తెలిసినటువంటి తెలియనటువంటి వాళ్ళ అంటే వారికి మరి ఎవరికైతే ఉన్నాడో ఇప్పుడు వాళ్ళకు తెలుసనంటే అతడు తెలియవు. కాబట్టి కమలంబులున్న కులనకు భ్రమరము ఏ తెంచినట్లు కమలము ఆ యొక్క తామర పుష్పం అనేటువంటిది కమలము ఉన్నటువంటి స్థలము లోపటికి ఆ కమలం కింద కప్పలు ఉంటాయి. కానీ మరి ఆ కప్పలు ఆ మాధుర్యాన్ని గ్రోలుతావా అంటే గ్రోలవు. కాబట్టి బయట ఉన్నటువంటి తుమ్మెదలు వచ్చి ఆ యొక్క మాధుర్యాన్ని గ్రోలిపోతాయి. మరి అదేవిధంగా ఇక్కడ గురువు దగ్గరికి ఆ శిష్యులు వచ్చి ప్రబోధ వింటి ఆ యొక్క సుజనులైనటువంటి వారలు ఆ గురు బోధ అనేటువంటి పరిపూర్ణ బోధని విని వాళ్ళు తరించిపోతుంటారు. కానీ మరి తన ఇంటివారు, తన గ్రామస్తులు, తన వారు మరి వాళ్ళు తరిస్తారా, అతని యొక్క విజ్ఞానాన్ని గుర్తెరుగుతారా అంటే గుర్తెరగరు. కాబట్టి ఈ తెలియని వారికి ఈ బోధ అనేటువంటిది తెలియదు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మరి తెలిసినటువంటి వాళ్ళే సూర్యభూషణులు. అటువంటి సూర్యభూషణుడు అనేటువంటి గురువు
మరి తోనే యొక్క పరిపూర్ణ బోధ అనేటువంటిది వెలుగుతుంది. కానీ వాళ్ళు వారి శిష్యుల్లో పట్ల గురువులో పట్లనే వెలుగుతుంది. కానీ ఈ ప్రబోధ మరి తెలియనటువంటి వాళ్ళు ఈ కప్పలు దాని కిందనే ఉన్న అవి తెలుసుకుంటావంటే తెలుసుకోవు. కాబట్టి ఆ విధముగా ఇట్లా తెలుసుకునేటువంటి వారే సూర్యజనులు, సూర్యభూషణుడు గురువు అని చెప్పి ఇక్కడ మనకి కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు అర్పణం.